నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా మనం శివరాత్రి ఎలా ఏర్పడింది, అసలు శివరాత్రి ప్రాశస్త్యం ఏంటి అనే వివరాలన్నీ మీకు తెలియచెప్తాను. అసలు మనం ఘనంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. హిందువులకు ఈ పండగ చాలా ముఖ్యమైంది. ఇది పరమ పుణ్యప్రదం కూడా. కార్తీక మాసం శివుడికి ఇష్టమైన నెల కదా, అలాగే మహాశివరాత్రి కూడా చాలా ఇష్టమైంది. ఎందుకంటే మనం శివుడిని లింగాకారంలో పూజిస్తాం. మనం ఏ శివాలయంలో చూసినా ఈశ్వరుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. నటరాజు రూపంలో విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కడైనా లింగాలే కదా కనబడతాయి. కొన్ని చోట్ల 101 లింగాలు, మరికొన్ని చోట్ల 1000 లింగాలను కూడా ప్రతిష్ఠిస్తారు. ఈరోజు శివుడికి అభిషేకాలు అంటే శివరాత్రి రోజు అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు చేస్తారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. రాత్రి జాగారం కూడా చేస్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కీసర, వేములవాడ వంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. భక్తులు శివనామస్మరణతో తరిస్తూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? దాని ప్రశస్తి ఏంటి? ఉపవాసాలు, జాగారాలు ఎందుకు చేస్తాము? అసలు శివరాత్రి ఎప్పుడు ఎలా మొదలైందండి? దీని వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏమిటి? ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అన్నారు కదా. శివలింగం మహాశక్తివంతమైందండి. అంతటి శక్తిగల శివలింగం ఎలా పుట్టింది అనే విషయం తెలుసుకోవాలని మీరందరూ అనుకుంటున్నారు కదా. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవం జరుగుతుంది. లింగోద్భవం అంటే శివలింగం దర్శనమివ్వడం. ఇలా దర్శనమివ్వడం ఈ మధ్య జరగలేదు, ఇప్పుడు కొత్తగా పుట్టింది కూడా కాదు. మరి ఎప్పటిదంటారు? ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఈ భూమి సృష్టి పుట్టినప్పటి నుంచి ఉందండి. అన్ని పండగలకు ఉన్నట్టే మహాశివరాత్రికి సంబంధించి కూడా విశిష్టమైన పురాణ గాథ ఒకటి ఉంది. మహాశివరాత్రి జగన్మాత కాత్యాయిని మనకిచ్చిన కానుకండి. ఆమె ఒకప్పుడు అంటే ఈ భూమి పుట్టక ముందే ఓసారి ఎంతో దీక్షతో తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా ఏర్పడిందే ఈ శివరాత్రి. అసలు కాత్యాయిని ఎందుకు తపస్సు చేసిందంటారు? కారణం ఏమిటి? తపస్సు చేయకపోతే ఏమై ఉండేది? ఆమె తపస్సుకు ఏమైనా బలమైన కారణం ఉందంటారా? మహాశివరాత్రి నాడు ఎంతో పుణ్యవంతమైన పవిత్రమైన సమయం ఒకటి ఉంది. అది అర్ధరాత్రి వస్తుంది. దాన్ని మనం లింగోద్భవ కాలం అంటాం. ఎంతో విశిష్టమైన ఈ లింగం అంటే శివలింగం అప్పుడే ఆవిర్భవించింది. శివలింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అన్నారు. ఎందుకంటే శివుడు లింగాకారుడు. శివాలయాల్లో లింగమే ప్రధానవంతమైనది, పూజకు అర్హమైంది. భక్తులు లింగాన్నే అర్చిస్తారు. శివలింగం మహాశక్తివంతమైనది. మహాశక్తివంతమైన ఈ లింగోద్భవానికి ఒక పురాణ గాథ ఉంది, చెప్తాను విను. ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి, ఈ సృష్టి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలైంది. ఆనాడు కాలం అంటే ఏమిటో తెలీదు, కాల విభజన అంటే లేదు. సృష్టి ప్రారంభంలో భూమి ఏర్పడడానికి ముందు అహోరాత్రాలు అంటే పగలు, రాత్రి, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అంటూ ఏవీ లేవు. 3 సంధ్యా సమయాలు లేవు. కాలనియం అనేది లేక, కాలగమనం, కాలగణనము లేక, తెలియక ప్రకృతి ఒకే విధంగా ఉండేది. అప్పుడు ఒకసారి ప్రళయం వచ్చింది. కాల విభజన లేకపోయినా దాన్ని ప్రళయకాలం అన్నారు. అప్పుడు విశ్వంలో ఉండే గ్రహాలు, సూర్యచంద్రులు, దిక్కులు కూడా అదృశ్యమైపోయాయి. అంతా చీకటి ఆవరించింది. ఎక్కడా ఏదీ కనపడలేదు.
అంతా అయోమయంగా ఉంది. జీవులకు దారి చూపే దిక్కే లేదు. దిశానిర్దేశం కరువైంది. ఆ సమయంలో, ఆ గాఢాంధకారంలో ఆ జగన్మాత కాత్యాయనీదేవి సమస్త సృష్టికి కారణమైన వాటన్నిటినీ తన చేతిలో ఉన్న మహాపద్మంలోకి రప్పించి భద్రపరిచింది. ప్రళయం పూర్తయ్యే వరకు కాపాడింది. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ప్రాణులు వచ్చాయా? భూమి, గ్రహాలు, సూర్యచంద్రులు ఏర్పడ్డాయా? కనిపించాయా? అప్పుడు సదాశివుడు జ్వాలాస్తంభంగా మారి హరిబ్రహ్మల మధ్య ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు వారితో, ఈ జ్వాలాస్తంభం ఆద్యంతాలను అంటే మొదలు చివరలను ఎవరు కనిపెడతారో వారే ఆదిపురుషులవుతారు అని ఇద్దరికీ చిన్న పరీక్ష పెడతాడు. ఆ సమయంలో చీకట్లను చీల్చుకుంటూ త్రినేత్రుడు అంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివనామాన్ని జపిస్తూ తన గురించి తపస్సు చేయడానికి కారణమేమిటి అని కాత్యాయనిని అడిగాడు పాలాక్షుడు. అప్పుడు ఆ జగన్మాత, సాంబశివ, నువ్వు చీకట్లను తొలగించావు, సమస్త సృష్టిలో మళ్ళీ వెలుతురును నింపావు, ప్రళయాంతాన ఏర్పడిన కారు చీకట్లను, భీభత్సాన్ని తొలగించావు. ఇది అతి పవిత్రమైన పుణ్యకాలం. లోకంలో కాల విభజన జరిగాక ఈ పవిత్రమైన పుణ్యకాలం చాలాసార్లు వస్తుంది. అప్పుడు ఈ కాలాన్ని మాఘమాసం బహుళ చతుర్దశి అని పిలుస్తారు. నీవు ప్రత్యక్షమైన ఈ కాలాన్ని మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందేలా చెయ్యి స్వామి. ఈరోజు 4 జాముల ఎవరు నిన్నే స్మరిస్తూ పూజిస్తారో వారికి ఇష్ట సంకల్ప సిద్ధి కలిగేలా, అంటే కోరుకున్నవి జరిగేలా, వారి ఆశలు ఫలించేలా అనుగ్రహించు స్వామి అని కోరింది. లలాటాక్షుడు అంటే మహేశ్వరుడు అందుకు సంతోషించాడు. మహాశివరాత్రి ప్రాణుల ఇహ పర కోరికలను నెరవేరుస్తుంది. భక్తితో నన్నారాధించిన వారు శివసాయుధ్యం పొందుతారు. శివచరణాలను శరణువేడిన వారికి మోక్షం సిద్ధిస్తుంది అని కైలాసాధీశుడు వరమిచ్చాడు. అప్పటి నుండి ఈ పుణ్య సమయం మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. అందుకే అంటారు, శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథా న్యాయం యథా బలమవంచక యత్ఫలం మమ పూజయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్యః శివరాత్రే మదార్చనాత్ అని. ఇది అనుసృతంగా అంటే ఎప్పటి నుంచో వస్తున్న శృతి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మరొక చిన్న ప్రశ్న. మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా, అది ఎప్పుడు వస్తుంది? బ్రహ్మ, మొగలి పువ్వు ఇద్దరూ కిందకు దిగారు. జ్వాలాస్తంభం మూలం కనిపెట్టడానికే భూమి కిందకు దిగిన విష్ణువుకు కూడా విసుగొచ్చింది. ఇంకా తన వల్ల కాదు అని కిందకి దించి భూమిపైకి వచ్చి తన వరాహ రూపాన్ని వీడి నిజ రూపాన్ని ధరించాడు. మీ ప్రయత్నాలు ఫలించాయా? ఈ జ్వాలాస్తంభం ఆద్యంతాలు కనిపించాయా అని అడిగాడు పరమేశ్వరుడు. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని అంటాం కదా, పౌరాణికంగా కూడా ఇందుకు కారణం ఉంది. అప్పట్లో ఆది పురుషుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంలో ఒకప్పుడు హరికి, బ్రహ్మకు వివాదం జరిగింది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారకుడు. మరి ఆ ఇద్దరిలో ఆదిపురుషుడు ఎవరు అనే సంశయం కలిగింది. చర్చ కూడా జరిగింది. అది యుద్ధానికి దారితీసింది. వారి యుద్ధం లోకాలను గడగడలాడించింది. దేవతలు సైతం తల్లడిల్లి వణికిపోయి శివుణ్ణి శరణుజొచ్చారు. ఈ యుద్ధం నుంచి కాపాడమని ప్రార్థించారు. చాలా బాగా చెప్పారమ్మా. మరొక చిన్న ప్రశ్న. ఆ యుద్ధంలో చివరికి ఎవరు గెలిచారు? శ్రీ మహావిష్ణువు విజయం సాధించాడా, లేక చతుర్ముఖుడా, లేదా ఇద్దరి మధ్య సంధి కుదిరిందా అమ్మా? బ్రహ్మను చతుర్ముఖుడని అంటాం. ఎందుకంటే ఆయనకు 4 ముఖాలున్నాయి. కానీ అంతకుముందు బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు పార్వతీదేవి భైరవుడిని సృష్టించి బ్రహ్మ 5వ శిరస్సును ఖండించమన్నది. భైరవుడు అలాగే చేశాడు. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. బ్రహ్మలో పశ్చాత్తాపం కలిగింది. అబద్ధం చెప్పబట్టే కదా తనకు ఒక తల పోయింది అని చాలా బాధపడ్డాడు. బ్రహ్మలో పశ్చాత్తాపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు అతన్ని కొంతమేరకు అనుగ్రహించాడు.
అంతులేని తేజస్సుతో వెలుగుతున్న ఆ జ్వాలాస్తంభం ఎక్కడ ఆరంభమైందో ఎక్కడ అంతమైందో కనిపించడం లేదు. అటు ఆకాశంలోకి ఇటు పాతాళంలోకి విస్తరించి ఉంది. ఎలాగైనా సరే కనిపెట్టాలని విష్ణువు వెంటనే వరాహ రూపాన్ని ధరించి భూమిని తవ్వుకుంటూ కిందకి దిగసాగాడు. బ్రహ్మ హంసనెక్కి ఆకాశం వైపు బయలుదేరాడు. జ్వాలాస్తంభం ఆదిని చూసేందుకు హరి, అంతాన్ని చూసేందుకు బ్రహ్మ ప్రయాణిస్తూ ఉన్నారు. హరి ఆదిని అంటే స్తంభం ఎక్కడ మొదలైందో కనుక్కోలేక ఆ అద్భుతం ఈశుని విలాసమని గ్రహించి వెనక్కు వచ్చేశాడు. బ్రహ్మ ఆకాశం వైపు ప్రయాణిస్తుంటే పైనుంచి జారిపడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. దాన్ని చూసిన బ్రహ్మకు ఒక ఆలోచన వచ్చి దాన్ని సాయం చేయమని అడిగాడు. మొగలి పువ్వు, నువ్వు శివుని శిరస్సు నుంచి వస్తున్నావనుకుంటున్నాను, నాకు మాట సాయం చేయాలి. నేను ఈ జ్వాలాస్తంభం అంతాన్ని చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలి, సరేనా అని అడిగాడు బ్రహ్మ. సరే అన్నది మొగలి పువ్వు. జ్వాలాస్తంభం రూపంలో ఉన్న శివలింగము ఎక్కడ ప్రారంభమైంది చూడలేకపోయానని హరి ఓటమిని అంగీకరించాడు. కానీ బ్రహ్మ తను శివలింగం చివరి భాగాన్ని చూశానని, అందుకు ఈ మొగలి పువ్వు సాక్ష్యమని అబద్ధం చెప్పేశాడు. మొగలి పువ్వు కూడా బ్రహ్మ శివలింగం అంతాన్ని చూశాడు అని అసత్యం చెప్పింది. కానీ నిజానిజాలు ఆ మహాదేవుడికి తెలుసు. వెంటనే జ్వాలాస్తంభంలో ప్రత్యక్షమై హరి బ్రహ్మలతో, హరి, ఓడినా నువ్వు సత్యాన్నే చెప్పావు. తను గెలిచేందుకు ఆదిపురుషుడిని కావాలనే స్వార్థంతో, పదవీ వ్యామోహంతో బ్రహ్మ అసత్యం చెప్పాడు. అందుకే బ్రహ్మకు ఆలయాల్లో పూజలు లేకుండా చేస్తున్నాను. విష్ణువుకు నాతో సమానంగా ఆలయాల్లో పూజలు, పర్వదినాల్లో ఉత్సవాలు జరుగుతాయి అని వెల్లడించాడు. అమ్మ, లింగోద్భవం దాని ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు శివరాత్రి రోజున ఏం చేయాలి చెప్తారమ్మా? తెలుసుకుందాం. ఇంతవరకు లింగోద్భవం, దాని ప్రభావం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శివరాత్రి రోజు ఏం చేయాలో నీకు తెలియచెప్తాను, విను. మహాశివరాత్రి పుణ్యదినాన ఉపవాసం, జాగారం చేసి కామక్రోధాది ఇంద్రియ చాపల్యాలను లోను కాకుండా నిగ్రహంతో వ్యవహరించాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని ఆరాధిస్తే ఏడాది అంతా శివార్చన చేసిన ఫలితం లభిస్తుందని మహేశ్వరుడు బ్రహ్మకు చెప్పాడు. మనం కూడా మహాశివరాత్రి నాడు అలా చేద్దాం. ఓం నమః శివాయ. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకి వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయాంచ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. బ్రహ్మలో పశ్చాత్తాపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు అతన్ని కొంతమేరకు అనుగ్రహించాడు. చతుర్ముఖ, నువ్వు ఎప్పటిలాగానే సృష్టికారకుడుగానే ఉంటావు. ఆలయాల్లో పూజలు ఉత్సవాలు లేకున్నా యజ్ఞయాగాదుల్లో నీ ప్రాధాన్యత ఉంటుంది. గురుపూజ నీకే చెయ్యాలి. బ్రహ్మ కలశం స్థాపించి గురుపూజ చేయని యజ్ఞం సంపూర్ణం కాదు, యజ్ఞఫలం దక్కదు. ఆలయాల్లో నాతో పాటు పూజలు పొందకున్నా నాకు అంటే లింగానికి పైకప్పుగా ఉంటావు. విష్ణువు స్థితికారకుడుగా, నేను లయకారకుడిగా ఉంటాము అని పరమేశ్వరుడు బ్రహ్మకు వివరించాడు. ఈశ్వరుడు ఇలా చెబుతున్నప్పుడు దేవతలు, సమస్త ప్రాణులు జ్వాలాస్తంభంలో ఉన్న శివుడిని చూసి దేదీప్యమానంగా వెలువడుతున్న ఆ కాంతిని తట్టుకోలేకపోయారు. దయతో ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని శివుణ్ణి ప్రార్థించారు. కరుణాంతరంగుడైన శివుడు వారి ప్రార్థనను మన్నించి జ్వాలాస్తంభం రూపం చాలించి పార్థివలింగ రూపాన్న ఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంగా పేరు పొందింది.